आ गया है ग्लोबल गार्नर, जहां आपको मिलता है रियल 100% कैशबैक ऑन बिल पेमेंट, रिचार्ज, ट्रैवल, फूड, एंटरटेनमेंट एंड मोर विथ नो अपर लिमिट, जिसे आप अपने बैंक अकाउंट में भी ट्रांसफर कर सकते हैं। और ये सब सिर्फ ऑनलाइन ही नहीं बल्कि ऑफलाइन शॉपिंग पर भी। यकीन नहीं आता? ట్రై कर लो। అందరికీ కూడా మరొకసారి మనం ఏసీపీ ట్రైనింగ్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ మనం ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఏసీపీ డౌన్ లో మనం ఇది వరకు కూడా మనం ఒక బోర్డు మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా కూడా చాలా క్లియర్ గా మనం మాట్లాడుకున్నామండి. అంటే ఏసీపీ డౌన్ లో అంటే ఒక పిన్ కోడ్ ఎవరికైతే అలాట్ చేస్తున్నామో ఆయన్ని ఏసీపీ అంటే అసిస్టెంట్ ఛానల్ పార్ట్నర్, అంటే గ్లోబల్ గార్నర్ లో చాలా కీ రోల్ అనమాట. చాలా కీ రోల్ ఏసీపీ అనేది చాలా కీ రోల్ అనమాట. సో అంటే బిజినెస్ మొత్తం కూడా పికప్ అయ్యేది ఇక్కడి నుంచి అనమాట అండి. సో ఇక్కడ మనం చూద్దాం, ఏసీపీ కింద యూజర్స్ ఉంటారు, ఓకేనండి. అలాగే మనకి వెండర్స్ ఉంటారు, అలాగే యూపోజర్స్ ఉంటాయి, యూనివర్సల్ పాయింట్ ఆఫ్ సేల్స్ అనేది ఉంటుంది, ప్లస్ పార్ట్నర్స్ ఉంటారు. సో ఇలాగా ఒక 4 డివిజన్లు అనేవి మనకి ఏసీపీ డౌన్ లో మనం చూడొచ్చండి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే కనుక యూజర్స్ అనేది ఎలా వస్తారంటే ఇక్కడ మనం చూస్తామండి, ప్రతిరోజు మనం రెగ్యులర్ గా మనం ప్రోగ్రామ్ చేస్తుంటాం. రెగ్యులర్ గా కొత్త వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎవ్రీడే మార్నింగ్ అనేది మనం చేస్తున్నాం అనమాట. చాలా ఏరియాలో లీడర్స్ అందరూ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఒక యూజర్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు రెగ్యులర్ గా చేసే షాపింగ్ అనేది ఎలా చేయాలి, చేస్తే కనుక వాళ్ళకి 100% క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుంది, అది కాకుండా ఇంకా ఏంటి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రోగ్రామే యూజర్స్ ప్రోగ్రామ్ అనమాట. సో ఒక యూజర్ కి ఏమంటే ఒక 6% కి రిఫర్ చేస్తే కనుక 1 crore rupees per month ఇన్కమ్ ఎర్న్ చేసే ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో ఈ వివరాలన్నీ కూడా మాట్లాడితే ఒక యూజర్స్ ని డెవలప్ చేస్తున్న ప్రోగ్రామ్. సో అది ఏసీపీ డౌన్ లో ఎన్ని జరిగితే అన్ని మంచిది. ఏసీపీ అనేవాళ్ళు రోజుకి కనీసం మినిమం 2 ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలండి. 2, 3, 4, 5 మీ ఇష్టం. సో ఎలా అయినా సరే మీరు ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మినిమం ఒక 2 ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ మీకు స్లైడ్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీ మీకు ఇస్తామండి. సో ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు రెడీగా మీకు ఉన్నాయన్నమాట. అది కాకుండా మనకి వీడియోస్, వికాస్ రావత్ గారి వీడియోస్ సో యూజర్ గురించి చాలా ఉన్నాయి. సో ఇది యూజర్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు మిగతాది ఏది చెప్పాలన్నా కూడా ఇదే మూల కారణం. సో యూజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూజర్స్ అనేది 100% క్యాష్ బ్యాక్ అనేది ఫస్ట్ టైం ఉంటున్నారు కాబట్టి ఏమంటే అసలు ఇది చాలా మోటివేటెడ్ పాయింట్ అండి, కానీ వాళ్ళకి కరెక్ట్ గా అర్థం కావాలి. అయితే ఏంటంటే అలా అర్థమయ్యేలాగా చేసే బాధ్యత మందే, ఎందుకంటే ఇది కూడా ఏదో నెట్వర్క్ అనుకుంటారు, ఇది కూడా ఏదో మల్టీ లెవెల్ అనుకుంటారు, లేకపోతే ఇది కూడా ఏదో స్కీమ్ అనుకుంటారు. సో అలా ఏది కాదు, ఇది ఒక పేటెంటెడ్ ప్లాన్. సో ఇది ఒక ట్రెడిషనల్ బిజినెస్, ఇది ఒక ట్రెడిషనల్ బిజినెస్ కానీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇది మనం చేస్తున్నాం. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు షాపింగ్ అంతా దీని ద్వారా చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి 100% క్యాష్ బ్యాక్ తో పాటు మీరు మంచి ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంది. మెగా బ్రాండ్స్ లో మీరు షాపింగ్ చేసుకునే ఆఫర్స్ కూడా మీకు, డిస్కౌంట్లు అనేవి కూడా మీకు వర్తించేలాగా మీకు రివార్డ్స్ అనేవి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అంటే కమిషన్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, ఏమంటే 100% క్యాష్ బ్యాక్లు ఉంటాయి. సో ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ ఉంటాయి అనేసి యూజర్స్ చేసే ప్రోగ్రామ్ లో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను కొంచెం సబ్జెక్ట్ ఇచ్చి నేను దాని గురించి చెప్తాను అనమాట. సో ఇక్కడ మనం యూజర్స్ ని పెంచుకోవడం అనేది మెయిన్ గా ప్రోగ్రామ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్కరు చేయాలండి. సో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటే సరిపోతుంది కదా అనుకుంటే అది మీకు యూజర్ బేస్ పెరగదు. సో కంపల్సరీగా మినిమం 2 ప్రోగ్రామ్స్ అనేది ఏసీపీ కండక్ట్ చేయాలి. ఎవ్రీడే కండక్ట్ చేసుకునేటట్టుంటే మీకు ఏమంటే 1 year లో మీరు రీచ్ అవ్వాల్సింది ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తానండి. సో అది మీకు ఈజీగా రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఎలాంటి కెరీర్ ఉందో కూడా మీకు చూడొచ్చు అనమాట. సో యూజర్స్ అనేవాళ్ళు ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక పిన్ కోడ్ లో ఆల్మోస్ట్ ఒక 1 lakh, అంటే ఒక మండలం అంటే ఒక 1 lakh పీపుల్ ఉన్నారు అనుకోండి. సో ఎగ్జాంపుల్ అనుకుందాం, 1 lakh పాపులేషన్ ఉంటే కనుక కనీసం ఒక 12 నెలల పాటు రెగ్యులర్ గా మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో లీడర్ సపోర్ట్ ఉంది, రెగ్యులర్ గా మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. యూజర్స్ అందరూ కూడా 100% క్యాష్ బ్యాక్ కాబట్టి మన ప్రోగ్రామ్ వచ్చిన అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాంటి చెల్లింపులు లేవు, ఎలాంటి పేమెంట్స్ చేయనవసరం లేదు, ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు, కాబట్టి ఫ్రీ కాబట్టి మీకు విపరీతంగా వస్తారు. సో ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక 1 lakh పాపులేషన్ ఉందనుకుందాం, కనీసం ఒక 30% మీరు ఒక 1 year లో 12 నెలల్లో, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు కాదండి, 12 నెలల్లో కనీసం ఒక 30% మీరు రీచ్ అయ్యారంటే సో ఇదనమాట. అంటే ఒక ఏసీపీకి ఒక యూపీవీ మీద 15 రూపీస్ అనేది కమిషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి,
1 UPV in a month. అంటే ఇక్కడ వచ్చిన ఈ 30% కూడా అంటే 1 lakh లో 30% అంటే 30,000 అండి. ఒక్కొక్కడు ఒక్కొక్క UPV చేశారు అంటే 30,000 UPVs అవుతున్నాయి. ఒక్కొక్క UPV మీద 15 రూపీస్ అంటే 4,50,000. ఓన్లీ యూజర్స్ మీద UPV మీద వచ్చే ఇన్కమ్ 4,50,000. ఇప్పుడు చెప్పండి ఇది చిన్న ఇన్కమ్. సో ఇది 30% కి మనం ఎంత ఫాస్ట్ గా మనం రీచ్ అవ్వాలి అనేది ప్లాన్ చేయాలండి. సో ఇప్పుడు 30% కి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఒకసారి ఏదో ప్రోగ్రామ్ జరిగితే దానికి ప్రమోట్ చేద్దాం అలా కాదు. ఒక స్ట్రక్చర్, ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్. సో రెగ్యులర్ ప్రోగ్రామ్ అనేది సో మీ డేట్స్ మీకు ఉండాలి. సో అలాగే మీకు పైనుంచి మీకు టాప్ లీడర్స్ ఎవరన్నా డేట్లు అనౌన్స్ చేస్తే కనుక ఆ డేట్లప్పుడు మాత్రం మీరు ఆపి మీరు ఏదో నెక్స్ట్ చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మీరు కండక్ట్ చేద్దరు కానీ ఆ ప్రోగ్రామ్ కి ప్రమోట్ చేయండి. అంటే మెగా ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ అయితే కనుక జూమ్ మీటింగ్ లోనే సో మీ అప్లైస్ ఎవరైనా కండక్ట్ చేస్తే కనుక వాళ్ళ మీటింగ్ కి మీరు ప్రమోట్ చేయాలి. సో మొత్తానికి ఎవ్రీడే 2 ప్రోగ్రామ్స్ మీకు కనుక జరిగినాయి అంటే ఒక 1 year తర్వాత అంటే నేను చెప్పింది చాలా తక్కువ అనమాట. సో 50% మీరు క్రాస్ చేస్తారు. ఎవ్రీడే 2 ప్రోగ్రామ్స్ అంటే చాలా ఎక్కువ అనమాట. సో ఒక 12 నెలల్లో ఒక 30% అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు. అంటే ఆఫ్టర్ 12 months వచ్చే ఇన్కమ్ ఏంటంటే 4,50,000 per month. ఓన్లీ UPV ఇన్కమ్. ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. సో ఇది రావాలంటే రెగ్యులర్ గా యూజర్స్ ప్రోగ్రామ్ అనేది యూజర్స్ పికప్ చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో BOP, బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూగా ACP ఆ పిన్ కోడ్ లో కండక్ట్ చేయాలి. సో ఇప్పటికి నేను చాలా సార్లు మనం మాట్లాడుకుంటూ జరుగుతుంది అనమాట. కానీ ACPs చాలా తక్కువ మంది మాత్రమే ప్రోగ్రామ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి మాత్రం టీమ్స్ బాగా వస్తున్నాయి. చాలా ఎక్కువ మంది ఏమంటే ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయడానికి ప్రయత్నం కూడా చేయట్లా. సో ఎవరైతే ప్రోగ్రామ్ చేయట్లేదో ఆ పిన్ కోడ్ లో మీకు బిజినెస్ అనేది పికప్ కాదు. సో ఈ పికప్ కాదంటే అది మీకు తర్వాత ఇబ్బంది పడతారు. సో ఓకే అండి. అందుకంటే ముందు నుంచి కొంచెం ప్లాన్ చేసుకుని ఒక సిస్టమేటిక్ గా మీరు వెళ్తుంటే కనుక మీకు యూజర్ బేస్ పెరుగుతూ ఉంటుంది. అంటే కొంచెం ముందుకెళ్తే మీకు యూజర్స్ లోనే మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తే లీడర్స్ కూడా మీకు వస్తారండి. సో వాళ్ళ నుంచి కూడా వాళ్ళు కూడా హోమ్ మీటింగ్స్ అనేది జూమ్ మీటింగ్ అనేది వాళ్ళు కూడా చేస్తుంటారు. సో వాళ్ళ ఒక పాకెట్ లాగా వర్క్ చేస్తే కనుక ఒక 5 నుంచి 10 పాకెట్లు ఉన్నాయంటే కనుక ఒక్కొక్కరు 10 మందితో ప్రోగ్రామ్ చేసినా కూడా 100 మంది అనేది ఎవ్రీడే సబ్జెక్ట్ వెళ్తుంది. సో అలాగే ఎప్పుడైతే ACP ఒక పిన్ కోడ్ లో ప్రోగ్రామ్ చేస్తున్నాడో ఆ పిన్ కోడ్ లో సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఆ ప్రోగ్రామ్ లో ప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వారంలో జరిగిన ఇల్లు కావచ్చు, లేకపోతే ఆ నెలలో జరిగిన క్యాష్ బ్యాక్లు కానివ్వండి, లేకపోతే ఏ షాప్స్ ఇప్పుడు గ్లోబల్ గార్నర్ లోకి ఏమంటే అటాచ్ చేశారు అంటే వెంటనే యాడ్ చేశారు. సో ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్ని కూడా ఆ పిన్ కోడ్ లో క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఆ పిన్ కోడ్ లో కాబట్టి వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఆ పిన్ కోడ్ లో వచ్చే అందరికి కూడా ఐడియా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా హైలైట్స్ గా చెప్తూ ఉన్నప్పుడు సో అది ఇంప్లిమెంట్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకేంటంటే ACP కంపల్సరీగా ఎవ్రీడే 2 ప్రోగ్రామ్స్ అనేది మినిమం పెట్టుకోగలిగితే మాత్రం స్టార్టింగ్ లో సో మీరు నేను చెప్పిన 30% కంటే కూడా 50% మీరు క్రాస్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఇది యూజర్ సంబంధించి అనమాట. ఇక్కడ నేను ఇంకొక చాయిస్ కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే మనం ఇక్కడ 30% అనేది రీచ్ కాకపోవడానికి ఏమనుందా 12 నెలలు అండి. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, 12 నెలలకి. సో 30% అనేది ఎవరైనా రీచ్ కావచ్చు. అంటే ఆఫ్టర్ 12 months అంటే ఆఫ్టర్ 1 year ఎవ్రీ మంత్ UPV ఇన్కమ్ 4,50,000 అనేది కన్ఫర్మ్ ఒక ACP కి. రైట్. ఇక్కడ నేను CP గురించి MCP గురించి నేను మాట్లాడట్లా. ఓన్లీ CP గురించి ACP గురించి మాట్లాడుతున్నా. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్ నేను ఇంకా ఇది కూడా చెప్తున్నా. కనీసం ఒక 10% రీచ్ అయ్యారు. ఒక 10% రీచ్ అయినా కూడా అంటే నేనేమన్నానంటే ఇది టార్గెట్ పెట్టుకోమని కాదు నా ఉద్దేశం. సో ఏంటంటే ఒక 10% రీచ్ అయినా కూడా ఏమంటే ఇక్కడ ఒక 10,000 పాపులేషన్ అనేది ఏమంటే మీకు యాప్ డౌన్లోడ్ చేసి ఏమంటే యూజర్స్ గా వచ్చారు. సో వాళ్ళంతా కనీసం ఒక్కొక్క UPV చేసిన సో యావరేజ్ గా చూసుకున్న ఒక్కొక్క UPV చేసిన ఏమంటే 1,50,000 అనేది పర్ మంత్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇది అసలు మైండ్ లో పెట్టుకోవద్దండి. కనీసం 50 పెట్టుకోండి. కొంచెం ఏం మాత్రం తగిన కూడా 30 అనేది ఉంటుంది. అది కూడా కొంచెం కవర్ చేసేయచ్చు మొత్తానికి. సో ఇది మనం టార్గెట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనండి. ఎలా ఉందంటే యూజర్స్ ఇన్కమ్. సో ఈ యూజర్ ఇన్కమ్ మెయిన్ గా మనకి BOP రెగ్యులర్ ప్రోగ్రామ్స్ మీద ఆధారపడి ఉంది. సో దీనికి మీకు వికాస్ రావత్ గారి ప్రోగ్రామ్స్ హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి. అలాగే మనకి తెలుగులో ప్రోగ్రామ్ నాది కూడా ఒక వీడియో ఆల్రెడీ మీకు యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ ఇంకొక 2-3 వీడియోస్ ఇవాళ రేపట్లో కూడా మీకు కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక ఇన్వైట్ చేయడానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఒక 2 to 3 minutes లో కూడా చిన్న వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అలాగా సో మనం యూజర్ బేస్ అనేది పెరగడం అనేది మెయిన్ టార్గెట్ అండి. ప్రతి ACP టార్గెట్ ఏంటండి. సో ఇలా ఒక 30% అనేది తగ్గకూడదు ఏమండి. సో ఇలాగ ఒక టార్గెట్ పెట్టుకుంటే కనుక
ఒక మంచి సఫిషియెంట్ ఇన్కమ్ అనేది వస్తుందండి. సో ఈ ఇన్కమ్ అంతా ఏంటంటే ఇది రెగ్యులర్ ఇన్కమ్, ఎవరికి దీని ఇన్కమ్. ఎందుకంటే ఇవన్నీ ఎలా వస్తున్నాయి, వాళ్ళు రెగ్యులర్ గా బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయలు, ఏమంటే బట్టలు, లేకపోతే జ్యువెలరీ, లేకపోతే ఏది కొనుగోలు చేసినా వచ్చేదన్నమాట. సో అది కంటిన్యూగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ఈ నెల కొనండి, ఈ నెల కొనండి మనం ప్రత్యేకించి మనం ఎవరికి చెప్పనవసరం లేదు. ఒక్కసారి యాప్ వాళ్ళకి అలవాటు అయిందంటే కనుక కంటిన్యూగా వాళ్ళు షాపింగ్ దీంట్లోనే చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకేంటంటే ప్రతి ఒక్కరు కూడా యాప్ కంటిన్యూగా వాడేటట్టు చేయాలి. అంతేగాని జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటాం, అంటే లింక్ ఇచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కనపడకపోతే ఇబ్బంది వాళ్ళు వేరే వేరే కి వెళ్ళిపోతారు అనమాట. సో అందుకేంటంటే అలా ఉండకూడదండి. సో కంపల్సరీ మీరు సపోర్టెడ్ గా వాళ్ళకి, మీరు ఎవరికైతే లింక్ ఇస్తున్నారో వాళ్ళకి మీరు సపోర్ట్ గా ఉండాలండి. సో ఇది యూజర్ సంబంధించిన విషయం అనమాట. సో నేను ఇక్కడ మీకు ఒకటే పాయింట్ చెప్తానండి. ఈ రోజు ఏంటంటే మీరు రెగ్యులర్ గా ప్రోగ్రామ్ చేయడం. సో ఇలా ఏదో మనం ఏదో అద్భుతంగా ఏదో అలా కాదు, ఉన్న సబ్జెక్ట్ మనకు తెలిసిన దాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడటమే విఓపి. ఇక్కడ మీకు స్లైడ్స్ ఉంటాయి, ఆ స్లైడ్స్ ని చూపించి ఏమండి ఇలా చేయాలండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఇలా షాపింగ్ చేసుకోండి, సో నేను సపోర్ట్ ఉంటా అనేసి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి మీరు మాట్లాడితే సో అది ప్రోగ్రామ్ అండి. సో ఇక్కడ ఏం కాదనమాట, సింపుల్ గా సరే మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది తెలిస్తేనే మీకు ఇక్కడ యూజర్ బేస్ అనేది మీకు పెరుగుతుంది. ఓకేనండి. సో ఇది మెయిన్ గా యూజర్స్ మీద. రైట్ అండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా. సో మన యూజర్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఏసీపీలో మనం ఒకటి యూజర్స్, రెండోది వెండర్స్, మూడోది యూపోజర్స్, పార్ట్నర్స్. ఏసీపీ డౌన్లో 4 కదా ఉంటాయి. సో ఇప్పుడు మనం యూజర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ది వెండర్స్ గురించి మనం తెలుసుకున్నాం అండి. వెండర్స్ గురించి అంటే వెండర్స్ మీద ఎలాంటి కెరీర్ ఉంది. అయితే వెండర్స్ ని ఆ పిన్ కోడ్ లో మనం వెండర్స్ ని క్రియేట్ చేయడం అనేది మెయిన్ పాత్ర ఏసీపీ అనమాట. సో ఏసీపీకి సిపి సపోర్ట్, ఎంసీపీ సపోర్ట్ కూడా ఉంటుందండి. సో ఇలాగ మనం వెండర్స్ ని క్రియేట్ చేయడం అనేది ఉండాలన్నమాట. సో ఎవరిని వెండర్ గా క్రియేట్ చేసినా చాలా పర్ఫెక్ట్ గా మీరు చేయాలండి, చాలా ఇంపార్టెంట్. సో ఏదో వాళ్ళకి ఏదో సింపుల్ గా చెప్పేసి వాళ్ళకి ఏమీ సపోర్ట్ చేయకుండా ఎలా చేయాలో తెలియకుండా వాళ్ళని వదిలేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఓకేనండి. అందుకేంటంటే కంప్లీట్ గా వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఎవరు కూడా మూవ్ అనరు. ఎందుకంటే ఒక 50,000 రూపాయల డిజిటల్ ఒక సాఫ్ట్వేర్ ని వాళ్ళకి మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి అర్థం కావాలి. సో వాళ్ళని ఒక మాన్యువల్ గా ఉన్న ఒక షాప్ ని మనం డిజిటలైజేషన్ చేస్తున్నాం. సో వాళ్ళు కంప్లీట్ వాళ్ళ షాప్ మొత్తం కూడా డిజిటల్ అవుతుంది. సో లక్షల ఖర్చు పెట్టినా జరగని ఒక బ్రాండింగ్ అనేది మనం ప్రతి మొబైల్ లో కూడా ఆయన వెండర్ గా ఆయన షాప్ అనేది ప్రతి మొబైల్ అంటే గ్లోబల్ గార్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క మొబైల్ లో కూడా ఆయన బ్రాండ్ అనేది వెళ్ళిపోతుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆయన ఏదైతే ఆయన షాప్ ఇమేజ్లు, ఆయన ప్రొడక్ట్ లో ఏదైతే పెడుతున్నారో సో అవన్నీ కూడా పబ్లిసిటీ అవుతాయి. సో ఓకేనండి. సో అది కాకుండా వాళ్ళ కస్టమర్స్ అందరికీ కూడా కమిషన్స్ మన కంపెనీ గ్లోబల్ గార్నర్ ఇస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళే కస్టమర్స్ అందరూ కూడా ఏమైనా మూవీ టికెట్స్ మన కంపెనీ వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ కస్టమర్స్ అందరికి కూడా 100% క్యాష్ బ్యాక్ మన కంపెనీ గ్లోబల్ గార్నర్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ కూడా ఇస్తుంది. సో ఇవన్నీ కూడా ఆ వెండర్ కి, ఆ షాప్ వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీరు జస్ట్ మీరు గ్లోబల్ గార్నర్ మీరు అడాప్ట్ చేసుకుంటే మీకు ఇలాంటి మీ కస్టమర్స్ అందరికీ ఉంటాయంటే కనుక వాళ్ళెవరు కూడా నో అనే ఛాన్స్ లేదండి. సో ఇప్పుడు మనం చెప్పిన ఫుల్ ప్యాకేజ్ చూసుకుంటే కనుక 4 lakhs నుంచి 5 lakhs అబోనే. అలాంటిది జీరో ఆఫ్ కాస్ట్ కి అంటే ₹1 కూడా వాళ్ళ ఖర్చు పెట్టకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం వాళ్ళకి వెండర్ ని ఏమంటే డిజిటలైజేషన్ చేస్తున్నాం. ఎందుకంటే 2020లో డిజిటల్ అవ్వకపోతే వాళ్ళ షాపు ఏమంటే ఎవరైనా సరే డిజిటల్ గా మారకపోతే వాళ్ళ వ్యాపారం చాలా నార్మల్ గా ఉంటుందండి. వాళ్ళు ఊహించిన వేగం చూడాలంటే మాత్రం ఏదైనా సరే, బట్టల వ్యాపారం కావచ్చు, కిరాణా వ్యాపారం కావచ్చు, లేకపోతే ఏ వ్యాపారం అయినా సరే, ఇటుకల వ్యాపారం అయినా ఏదైనా సరే డిజిటలైజేషన్ చేస్తే ఆయన యొక్క వ్యాపారం యొక్క వేగం అనేది ఆయన ఊహించిన దానికంటే చాలా ఎక్కువ చూస్తారు. ఎందుకంటే మనం స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. పాత హోటలే, పాత జనాలే, కానీ మధ్యలో వచ్చిన స్విగ్గీ 3,000 కోట్లు 4,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే అది డిజిటలైజేషన్ లో ఉన్న కంఫర్ట్ ప్లస్ ఈజీ అనమాట. సో అలాగే ఇప్పుడు మనం ప్రతి షాప్ ని కూడా మనం డిజిటల్ చేసి ఏమంటే వాళ్ళకి మనం చాలా చాలా పెద్ద ప్యాకేజ్ అనేది వాళ్ళకి మనం ఫ్రీగా ఇస్తున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా అర్థం ఏంటంటే వెండర్స్ అనేది మీకు చాలా విపరీతంగా వస్తారు. ఓకేనండి. సో ఇలాగ మనం వెండర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అయితే వెండర్స్ అనేది డెప్త్ మనం చూద్దాం. అయితే ఏసీపీ అండర్ లో యూజర్స్ తర్వాత నెక్స్ట్ వెండర్స్ అంటే చాలా ఇంపార్టెంట్. మీ వెండర్స్ ఎప్పుడైతే పెరిగారో మీ పిన్ కోడ్ లో, ఎందుకంటే అన్ని ఒకే చోట కాకుండా కొంచెం అక్కడొకటి మనం బుక్ చేయాలి. 30 రకాల వెండర్స్ తయారు చేయాలి, ఒకటే రకం కాదు. కిరాణా షాప్ మీరు తీసుకున్నారంటే సో అదొకటి అనమాట. దాంట్లో కిరాణా షాప్ లో 2-3 పెట్టినా ఓకే, కానీ అదంతా కూడా ఒకటే లెక్క. అలాగే మీరు ఒక టైలరింగ్ షాప్ నో,
లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ షాప్ నో, లేకపోతే ఒక ఫ్యాన్సీ స్టోర్ నో, ఇలాగ మీరు ఒక రైస్ షాప్ నో, ఇలాగ మీరు షాప్లన్నింటినీ కూడా మీరు వెండర్ గా యాడ్ చేయొచ్చు. ఒక సీలింగ్ షాప్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, అయితే వెండర్ గా మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాగా ఖాళీ లేనివాడు కాదు, లేకపోతే బాగా అసలు ఏమీ చేయలేనివాడు కాదు, ఒక మీడియం గా ఉన్న వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఓకేనండి. సో మీరు ఏదైతే కంపెనీ పర్సంటేజ్ ఉందో అవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క మార్పు బాగా చూస్తారు, ఎందుకంటే ₹1,00,000 రోజు టర్న్ ఓవర్ చేస్తున్నట్టు ఎగ్జాంపుల్ అనుకుందాం, ₹1,00,000 టర్న్ ఓవర్ చేస్తుంటే మనకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు టర్న్ ఓవర్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అంత వేగంగా పెరిగింది, ఎందుకంటే 100% క్యాష్ బ్యాక్, రేట్లని తేడా లేవంటే కస్టమర్స్ అందరూ అది మూలన ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి పర్చేసింగ్ చేస్తారండి. సో అలా అనమాట. అలాగే మీరు ఒక ఎలక్ట్రీషియన్ కూడా మీరు వెండర్ యాడ్ చేయొచ్చు, ఒక ప్లంబర్ ని కూడా మీరు వెండర్ గా యాడ్ చేయొచ్చు, ఒక తాపీ మేస్త్రిని కూడా మీరు ఒక వెండర్ గా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాగ మీరు ఏదైనా మీరు చేయొచ్చండి. సో ప్రతి దాని మీద కూడా మనం 100% క్యాష్ బ్యాక్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇలాగ వెండర్స్ ని క్రియేట్ చేయడం అనేది మనకి అర్థమైతే నిజంగా చాలా చేయొచ్చు అనమాట. ముఖ్యంగా మనం మీ పిన్ కోడ్ లో రియల్ ఎస్టేట్ కంపెనీలు, లేకపోతే ఇంకా చాలా ఉంటాయండి, గోల్డ్ షాప్స్, చిన్న గోల్డ్ షాప్స్, సో వీళ్ళందరూ కూడా మనకు కలవాలి, ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. సో వెండర్ లో మనం అన్ని రకాల షాప్స్ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఒకసారి వెండర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, సో ఎంతమంది ఉంటే ఎలాంటి ప్రాఫిట్ వస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఏసీపీగా మీరు స్టార్ట్ అయ్యారంటే ఇప్పుడు అందరికి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, చాలా ఏసీపీస్ రిజిస్టర్ అవుతా ఉన్నారండి ఇప్పుడు. సో రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు ఎక్సెల్ లో కూడా ఉందన్నమాట. సో కొంచెం క్లారిటీగా ఉంటుంది, మన వాళ్ళకి కొంచెం నేటివిటీలో ఇద్దామన్న ఉద్దేశంతో ఈ స్లైడ్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో కొంచెం క్లారిటీ ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో వెండర్స్ అనేవాళ్ళు చూడండి, ఇక్కడ ఎవ్రీ మంత్ అంటే మీరు ఎప్పుడైతే మీరు ఏసీపీగా మీరు స్టార్ట్ చేశారో కనీసం ప్రతి నెల కూడా ఒక 15 వెండర్స్ ని మీరు క్రియేట్ చేసే పనిలో ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక 12 months మనం కంప్లీట్ అయ్యేటప్పటికి ఏమండి మీ యొక్క పిన్ కోడ్ లో ఆల్మోస్ట్ మీకు ఒక 180 వెండర్స్ వస్తారండి. సో అది ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే కిరాణా షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏది వచ్చినా కూడా ఏమండి అవన్నీ కూడా మీకు వెండర్స్ గానే ఉంటాయి. సో ఇలా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఓకే. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 12 months అంటే ఆఫ్టర్ 1 year తర్వాత 180 వెండర్స్ వచ్చారు. సో ఇక్కడ చూద్దాం, అంటే 15 మంది ప్రతి నెలలో కూడా వెండర్స్ వస్తే కనుక మనకి 12 నెలలు అయ్యేటప్పటికి 180 వెండర్స్ మీ పిన్ కోడ్ లో ఉంటారు, మీ బెల్ట్ లో ఉంటారు. మీ పిన్ కోడ్ బెల్ట్ లో మీకు 180 వెండర్స్ మీకు తయారయ్యారండి. ఎగ్జాంపుల్ చూడండి. సో రోజుకి ఒకప్పుడు చూడండి, ఒక కిరాణా షాప్ ఏదైనా అనుకోండి, రోజుకి ఒక ₹1000 జరిగినా కూడా ఆయనకి టర్న్ ఓవర్ అంటే ఆయన మన బిజినెస్ లో ఇక్కడ మనకి 30,000 కమిషన్ అనేది ₹1000 కమిషన్ కంపెనీకి వెళుతున్నా కూడా 1 month వచ్చేటప్పుడు 30 days అయ్యేటికి 30,000 అనేది కంపెనీకి పే చేస్తాడండి అనుకున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, అంటే రోజుకి ఒక 2 యూపీవీస్ అనుకోండి, లేదా ఒక 10 మంది ₹2,000 చెప్పిన షాపింగ్ చేసినా కూడా, అంటే తక్కువ బిజినెస్ జరిగినా కూడా ఎలాంటి కెరీర్ ఉంటుందో చెప్తున్నాను. అంటే ఒక ₹20,000 షాపింగ్ జరిగిందంటే అక్కడ కంపెనీకి ఒక ₹1000 కమిషన్ అనేది వెళుతుంది అనమాట. సో ఇలా మనం చూసుకుంటే కనుక ఒక 30,000 కమిషన్ కంపెనీకి వెళుతుంటే, అంటే వెండర్ దగ్గర నుంచి కంపెనీకి కమిషన్ వెళుతుంటే, ఎలాంటి కమిషన్ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఏసీపీకి ఎలాంటి ఇన్కమ్ ఉంటుందో చూద్దాం. అండ్ వెండర్ ఏసీపీ కమిషన్ ఈజ్ 5.5%. ఎంతండి? 5.5% అనమాట వెండర్ మీద. సో 5.5% అంటే ఇప్పుడు చూడండి, 30,000 మీద 5.5% అంటే ఎంతండి? ₹1,650. సో ఎంతమంది ఉన్నారు? 180 మెంబర్స్ అండి. 180 వెండర్స్ ఇంటూ 1650 అంటే 2,97,000 అండి. అంటే వెండర్స్ కమిషన్ ఎంత అండి? 2,97,000. ఇందాక నేను యూజర్ గురించి చెప్పాను, అదెంతండి? 4,50,000. ఇదంతా ఈ వెండర్స్ మీద 2,97,000. ఇది వెండర్ మీద నుంచి వచ్చే ఇన్కమ్ ఏసీపీకి. రైట్ అండి. సో ఇది నేను చాలా తక్కువ లెక్కేశాను. కనీసం ఒక 2 యూపీవీస్ బిజినెస్ జరిగినా కూడా ఒక వెండర్ దగ్గర 2 యూపీవీస్ బిజినెస్ జరిగినా కూడా ఏమండి, అంటే మొత్తం జరిగినా కూడా సో ఇలాగ మనకు ఒక 30,000 కమిషన్ కంపెనీకి వెళుతుందంటే కనుక సో ఇలాగా కనీసం 5.5% వేసుకున్నా కూడా ₹1,650 ఒక వెండర్ నుంచి. సో ఇలా అనమాట. సో దీంట్లో మనం ఎలా లెక్కిస్తున్నాం అంటే మనకి వెండర్స్ అనేది ఎక్కువ రావడం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక టౌన్ లో చూసుకుంటే ఒక 150-200 అంటే కాదండి, ఒక 500-600 కూడా మాకు స్టాక్ లో అవుతాయి అనేసి చాలా మంది చెప్తున్నారు. సో నేను ఇక్కడ 180 గురించి చెప్పాను. ఒక 300 ఉన్నా 500 ఉన్నా వెండర్స్ మనకి ఎక్కువ ఉంటే అంత మంచిది. అయితే 1 day లో మనం చేయలేం కాబట్టి ఒక
ఒక స్పాన్ ఆఫ్ ఒక 12 months మనం టైం తీసుకుంటే కనుక సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయగలుగుతామండి. సో వెండర్స్ మీద వచ్చే ఇన్కమ్ ఎంత అండి? కనీసం లీస్ట్ ఇన్కమ్ లెక్కేసుకున్నా కూడా మనకి 2,97,000 అనేది ఇక్కడ మనం ఎర్న్ చేయొచ్చు, ఒక ఏసీపీగా ఎర్న్ చేయొచ్చు అండి. సో ఇది వెండర్ మీద వచ్చే ఇన్కమ్. ఓకేనండి, యూజర్ ఇన్కమ్ గురించి చూసాం, వెండర్ ఇన్కమ్ కూడా చూసామండి. ఇప్పుడు నెక్స్ట్ యూపోస్ ఇన్కమ్ కి మనం వెళదాం. యూపోస్ ఇన్కమ్, యూపోస్ అంటే యూనివర్సల్ పాయింట్ ఆఫ్ సేల్స్. యూజర్ ఇన్కమ్ అయిపోయింది, వెండర్స్ ఇన్కమ్ అయిపోయింది, యూపోస్ ఇన్కమ్ వచ్చాం. సో యూపోస్ మీద ఒక ఏసీపీకి ఎలాంటి ఇన్కమ్ వస్తుంది, ఎలాంటి కెరీర్ ఉంది అంటే ఏసీపీ యొక్క యూపోస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఇక్కడ ఏసీపీ గమనించాలి. సో ఇక్కడ నేను చెప్పేది ప్రతి పాయింట్ కూడా ఏమంటే ఇక్కడ ఏసీపీ డౌన్ లో 4 చెప్పామండి. యూజర్స్ అండ్ వెండర్స్ అండ్ యూపోజర్స్ అండ్ పార్ట్నర్స్, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్, 4 పోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 4 పోల్స్ అనేది కరెక్ట్ గా ఉంటే ఏసీపీ చాలా బాగుంటుంది అనమాట అండి. ఇక్కడ చూద్దాం ఈ యూపోస్ అనేది ఇక్కడ ఎలా వస్తుందో చూద్దాం. యూపోస్ మీద కమిషన్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. యూపోస్ ఉంటారు, పార్ట్నర్స్. అయితే ఇప్పుడు మనం యూపోస్ గురించి మనం చూద్దాం. అయితే వన్ టైం ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మీరు మీ పిన్ కోడ్ లో అంటే మీ ఇక్కడ యూపోస్ అనేవి మీ పిన్ కోడ్ లోనే చేయాలని ఏం లేదు. సో మీరు ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, లేకపోతే ఆల్ ఓవర్ స్టేట్ కానివ్వండి, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా కానివ్వండి, సో ఎక్కడైనా సరే మీరు యూపోజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యూపోస్ ని ఎక్కడైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక యూపోస్ కనుక కొత్తగా మీ టీమ్ లోకి వచ్చి అంటే మీరు అపాయింట్ చేస్తారంటే అది వన్ టైం అంటే కొత్తగా వచ్చిన దాని మీద ఇమ్మీడియట్ కమిషన్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే ఒక రిఫరల్ ఇన్కమ్ లాగా. సో దాన్ని ఇన్స్టెంట్ ఇన్కమ్ అంటాం అనమాట. సో వన్ టైం ఇన్కమ్ అనేది ఒక యూపాస్ మీద ఎలా వస్తుందో చూద్దాం. అంటే ఒక యూపాస్ కనుక మీ టీమ్ లో బుక్ అయిందంటే ఒక 2,000 రూపీస్ అనేది ఏసీపీకి కమిషన్ గా వస్తుంది. రైట్ అండి. అయితే ఇక్కడ చూద్దాం. యాక్చువల్ గా మీకు ఈ పక్కన కనిపిస్తుంది పార్ట్నర్స్ అనేది. సో మీకు 10 పార్ట్నర్స్ అనేది ఒక ఏసీపీకి ఉంటారండి. సో ఈ పార్ట్నర్స్ గురించి నేను మీకు చెప్తాను. సో 10 పార్ట్నర్స్ ఉంటారు. ప్రతి పార్ట్నరు కనీసం నెలకి ఒక యూపోజ్ బుక్ చేసినా కూడా ఏమండి మొత్తం 10 మంది కూడా 10 యూపోజ్ ని బుక్ చేస్తారండి. సో 12 నెలల్లో ఈ 10 యూపోజ్ లెక్కేసుకుంటే కనుక 120 యూపోజ్ అనేది మినిమం మీకు 12 నెలల్లో వస్తాయి. నేను లీస్ట్ 1 యూపోజ్ గురించి మాట్లాడుతున్నాను. 1 యూపోజ్ అంటే మీకు ఐడియా ఉంది కదండి, 20 కోట్ల ప్రొడక్ట్ ని మార్కెట్ చేసే ఏకైక డిజిటల్ బిజినెస్ మ్యాన్. ఎందుకంటే యూపోజ్ తీసుకుంటే గోల్డ్ షాపులు పెట్టినట్టే, కిరాణా షాపులు పెట్టినట్టే, బట్టల షాపులు పెట్టినట్టే మొత్తం ఎవ్రీథింగ్ అండి. 34,000 బ్రాండ్స్ ఆయన జోబులు పెట్టుకున్నాడు. ఎందుకంటే మొబైల్ ఉందంటే కనుక ఆయన ఏమంటే 20 కోట్ల ప్రొడక్ట్ ని ఆయన మార్కెట్ చేయొచ్చు. 20 కోట్ల ప్రొడక్ట్ ని మార్కెట్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటుందండి. సో అది చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో ఇదనమాట. అంటే ఒక 120 యూపోజెస్ కనుక మీరు ఏమంటే ఒక 1 year టైం తీసుకునే సరే ఒక 120 యూపోజ్ లో మినిమం తక్కువలో మాట్లాడతాం. 1 యూపోజ్ అనమాట. ఎవరి మంత్ 1 యూపోజ్ ఒక పార్ట్నర్ తీసుకొచ్చినా కూడా మీకు 120 యూపోజ్ తయారవుతాయి. సో 120 యూపోజ్ అంటే 2,000 చెప్పనంటే 2,40,000 అనేది వన్ టైం ఇన్కమ్. యూపోజ్ బుక్ అవడం వల్ల వచ్చే ఒక రిఫరల్ ఇన్కమ్ అనమాట. సో అది మీకు యూజర్ అయినా సరే బుక్ చేస్తాడు, లేదంటే మీకు పార్ట్నర్ అయినా సరే మీకు బుక్ చేసి పెడతాడు. సో అంటే మీ పార్ట్నర్స్ నుంచి మీరు యూపోజెస్ ని క్రియేట్ చేసుకోవాలి, లేదా ఒక యూజర్ అయినా సరే మీకు రిఫరల్ ఇస్తాడు. సో మొత్తానికి మీరు యూపోజెస్ అనేది మినిమం ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. మినిమం 120 అనేది ఇక్కడ మనం మినిమం అనుకున్నా కూడా ఇలా వస్తుంది. సో ఎందుకంటే ఎక్కువ ఉంటాయంటే వెళ్ళంటూ రైట్ అండి. అయితే నేను ఏంటంటే తక్కువలో మాట్లాడుతున్నాను. తక్కువలో ఉంటే కనుక కనీసం ఒకటొకటి లెక్కేసుకున్నా కూడా మనకి ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనేది చెప్తున్నానండి. అయితే మనం యూజర్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నాం, వెండర్ ఇన్కమ్ తీసుకున్నాం, యూపోజ్ ఇన్కమ్ లో మనం వన్ టైం ఇన్కమ్ అనేది తెలుసుకున్నాం. అయితే యూపోజెస్ అనేది 20 కోట్ల ప్రొడక్ట్స్ ఉంటాయి, 34,000 బ్రాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దాంట్లో అవైలబుల్ ఉంటాయి. సో దాంట్లో కరెంట్ బిల్ కానించి, ఫోన్ బిల్ కానించి, ఏమంటే వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఎవ్రీథింగ్ అన్ని కూడా దాంట్లో చేసుకోవచ్చు. బిగ్ బజార్ కూపన్స్ లేకపోతే అమెజాన్ సంబంధించిన షాపింగ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా 34 యారో కావచ్చు, సెంట్రల్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే. సో అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. 34,000 బ్రాండ్స్ ఉన్నాయి. ఆ 34,000 సంబంధించిన ఏది షాపింగ్ అంటే ఏది షాప్ చేసినా అంటే ఏది సెల్ అయినా కూడా ఎలాంటి జరుగుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఇన్కమ్ ఆన్ యూపాస్ అంటే ఒక ఏసీపీకి ఒక యూపాస్ మీద పర్సెంటేజ్ 2.5%. ఎంత అండి? 2.5%. అంటే 120 యూపాస్ ఉన్నాయంటే యావరేజ్ ఇన్కమ్ అనేది అంటే యూపాస్ ఎర్న్ చేసేది ఎంత అండి? యావరేజ్ ఇన్కమ్ 1 lakh అనుకుందాం. అయితే యూపాస్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. యావరేజ్ ఇన్కమ్ తక్కువ లెక్కేద్దాం. ఒక యూపాస్ అనేది పర్ మంత్ ఇన్కమ్ 1 lakh రూపీస్ ఆయన ఎర్న్ చేస్తాడు అనుకో.
ఒక 1 lakh రూపీస్ ఆయన ఎర్న్ చేస్తుంటే కనుక ఏమంటే దాంట్లో ఏసీపీకి వచ్చేది ఎంత అండి 2.5%. 2.5% అంటే 2,500 రూపాయలు. అంటే 120 e-process ఇంటూ 2,500 రూపీస్ అంటే 2,500 రూపాయలు అంటే ఏమండి 3 lakhs రూపీస్ అండి. అంటే e-process మీద ఎంత కమిషన్ వచ్చిందండి 3 lakhs రూపీస్. అర్థమైంది కదండి. సో ఇది పర్ మంత్ ఇన్కమ్ అండి. సో ఒక 120 e-process ఉన్నాయంటే 3 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు ఒక ఏసీపీగా. సో ఇది e-process ఇన్కమ్. అంటే వన్ టైం ఇన్కమ్ అనేది ఇది వన్ టైం వస్తుంది. అంటే ఒకసారి e-process బుక్ అయిందంటే వచ్చే ఇన్కమ్ 2,40,000. కానీ ప్రతి e-process నుంచి ఏమంటే రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ ఎంత అండి 2,500 రూపీస్ అనమాట. సో అలాగే మీకు ఎన్ని e-process ఉంటే అన్ని 2,500. సో ఇక్కడ మనం 120 చూపించాం కాబట్టి 120 ఇంటూ 2,500 రూపీస్ వేసాం అనమాట. సో 3 lakhs రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ అనేది e-process మీద రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందండి ఏసీపీకి. సో ఎందుకు మనం ఒక సీరియస్ ప్లాన్ గా చేసుకోవాలి, ఒక మంచి ఒక ట్రెడిషనల్ బిజినెస్ గా తీసుకోవాలండి. సో చాలా మంది ఇంకా ఒక నెట్వర్క్ లాగానో ఒక MLM లాగానో చాలా మంది బిహేవ్ చేస్తున్నారు. సో ఇది అలాంటి అఫ్ కోర్స్ దాంట్లో అక్కడ ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నామో సో దాంతో ఆ స్కిల్స్ ఉండాలి కానీ సో అదే స్ట్రక్చర్ అదే వర్డ్స్ ఇక్కడ మనం ఇక్కడ పనిచేయదండి. ఇది కంప్లీట్ గా ట్రెడిషనల్ అండ్ ఇది డిజిటల్ బిజినెస్. సో ఇది కంప్లీట్ గా ట్రెడిషనల్ బిజినెస్ అన్నమాట. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ ఏంటంటే MLM లో అయితే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక లివరేజ్ ప్రిన్సిపల్ అనేది ఎలాంటి ఒక అట్రాక్ట్ ఉందో సో ఇక్కడ కూడా అది వర్కౌట్ అవుతుంది. సో దాన్ని చూసి కనుక చాలా మంది ఇది కూడా నెట్వర్కే ఇది కూడా MLM అనుకుంటున్నారేమో. సో ఇది 100% కాదండి. ఇది కంప్లీట్ గా ట్రెడిషనల్ బిజినెస్, ట్రెడిషనల్ అన్నమాట. సో కంప్లీట్ ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఒక ట్రెడిషనల్ బిజినెస్ లాగా మనం దీన్ని చేస్తేనే దీంట్లో మనం సక్సెస్ అవుతాం. ఒక ఎంటర్ప్రీనియర్ లాగానే మనం ఆలోచించాలి. అంతేగాని ఒక డైరెక్ట్ సెల్లర్ లాగానో ఒక మార్కెటింగ్ పర్సన్ లాగానో మనం ఆలోచిస్తే ఈ బిజినెస్ ని ఏమన్నా మనం అంత సక్సెస్ఫుల్ గా నడిపించలేము. సో ఏంటంటే చాలా మంది ఉన్నారు, అయితే నేను కూడా చాలా మార్కెటింగ్ చేశాను. బట్ ఏంటంటే ఒక ఎంటర్ప్రీనర్ లాగా ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఉన్న సిస్టమ్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూద్దాం పార్ట్నర్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, వాళ్ళకి మనం ఎలాంటి ఇన్కమ్ ఎలాంటి వాళ్ళకి శాలరీస్ అనేవి ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దామండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. పార్ట్నర్స్ ఉంటే e-process ఎక్కువ వస్తాయి. e-process ఎక్కువ వచ్చినాయి అంటే e-process ఇన్కమ్ ఉంటుంది, ప్లస్ మీకు యూపీవీ అక్కడ యూజర్స్ పెరిగితే కనుక యూపీవీస్ వస్తున్నాయి కదా, ఆ యూపీవీ ఇన్కమ్ ఉంది. అందుకే ఏంటంటే e-process అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు e-process పెరిగితే కనుక అంటే ఇక్కడ మీకు మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలా ఉంటుందండి. సో ఇక్కడ e-process పెరగాలంటే ముఖ్య కారణం ఎవరంటే మీకు పార్ట్నర్స్ అయింది. ఎస్పెషల్లీ మీరు e-process ని బుక్ చేసుకోవడానికి మీరు పార్ట్నర్స్ ని మీరు పెట్టుకోవాలి. సో కొంతమంది ఏంటంటే అప్పుడు రెఫరల్స్ బిజినెస్ ఒక యూజర్స్ లాగా చేయొచ్చు. కొంతమంది ఏంటంటే పార్ట్ టైం గా ఉంటారు, అంటే రకరకాల పీపుల్స్ మనకు మార్కెట్ లో ఎదురవుతూ ఉంటారండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు బయటకి ఏం రారు కానీ మంచి కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇలాంటి అవకాశం మనం చెప్పానుకోండి, మీరు పార్ట్నర్ గా నేను మిమ్మల్ని రీచ్ చేస్తానండి, మీరు ఎవరైనా e-process తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక నాకు రిఫరెన్స్ ఇస్తే కనుక మీకు ఒక మంచి ఇన్కమ్ ఉందనేసి వాళ్ళు చెప్పారనుకోండి. సో వాళ్ళు మోటివేట్ అవుతారండి. అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. e-process బుక్ చేశాడంటే ఆయనకి వన్ టైం ఇన్కమ్ వచ్చేసి 5,000 అండి. అది ఏసీపీకి అయితే 2,000. అదే పార్ట్నర్ కి అయితే అంటే బుక్ చేసిన ఆయనకి 5,000 రూపీస్ అండి. బాగుంది కదా. సో ఒక్క e-process బుక్ చేసిన 5,000 అనమాట. ఒక 3, 4, 5 బుక్ చేసినట్టే ఒక 3 బుక్ చేసినట్టే 3, 5, 15,000. జస్ట్ ఆయన ఏదో సింపుల్ గా ఒక పార్ట్ టైం గానే ప్లాన్ చేశాడు. ఒక మొబైల్ ఫోన్ తోటి కొన్ని రిఫరెన్స్ ఇచ్చాడు, ఒక పార్ట్నర్ గా ఉన్నాడు అనమాట. సో నెలకు ఒక 15,000 ఒక ప్రతి నెల 3, 5 బుక్ చేస్తున్నాడు. కనీసం 3 బుక్ చేసినా కానీ ఒక 15,000 రూపాయలు చెప్పిన ఆయనకి మరి ప్రతి నెల ఆయన ఒక వన్ టైం ఇన్కమ్ తీసుకుంటున్నాడు. వన్ టైం ఇన్కమ్ ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఒక 3 చెప్పిన బుక్ చేశాడండి. 12 నెలలు అయినప్పటికీ 36 e-process ఇచ్చాడు. ఒక పార్ట్నర్ ఏమి ఇచ్చాడండి 36 e-process ఇచ్చాడు. సో ఆయనకి ఎలాంటి కెరీర్ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆయన జస్ట్ పార్ట్ టైం గా ఉన్నారు. జస్ట్ ఏదో ఆయన జాబ్ ఏదో ఆయన గోల్డ్ షాప్ ఏదో ఆయన చూసుకుంటున్నారు, లేదా ఆయన కిరాణా ఏదో చూసుకుంటున్నారు, కానీ పార్ట్నర్ గా కూడా ఆయన తీసుకుని చేస్తున్నారు అనమాట. సో ఒక పార్ట్నర్ గా ఆయన చేయడం వల్ల e-process ని రెఫరెన్స్ ఇచ్చాడు అంతే. సో రెఫరెన్స్ ఇచ్చాడు, నేను వెళ్ళి ఆ e-process ని క్లోజ్ చేశారన్నమాట ఏసీపీ. సో ఎప్పుడైతే ఒక 36 e-process ఆయన కంప్లీట్ చేశాడు 1 year అయిపోయి, ఒక 12 నెలలు అయ్యేటప్పటికి ఒక 36 e-process ని కంప్లీట్ చేశాడు అనుకుందాం. సో ఇక్కడ ఆయనకి ఎలా వస్తుందంటే ఇప్పుడు ఈ ప్రతి e-process మీద 5% చెప్పిన ఒక పార్ట్నర్ కి కమిషన్ వస్తుందండి. సో 5% అంటే ఇక్కడ చూడండి 5,000 అన్నమాట. అంటే 1 lakh మీద ఒక 5% అనేది ఇక్కడ వేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఒక 36 e-process కనుక ఒక పార్ట్నర్ తెచ్చుకున్నాడంటే ఆయనకి ఎవ్రీ మంత్ ఎంత వస్తుందండి
1,80,000 అనేది ఎవరి మంత్ వస్తుంది. ఆఫ్టర్ 12 months ఒక 36 యూపాస్ కనుక ఒక పార్ట్నర్ ఉంటే కనుక ఎలాంటి పని చేయలేదండి, జస్ట్ యూపాస్ ని రిఫర్ చేశాడు అంతే. సో ఏసీపీ వెళ్ళి క్లోజ్ చేశాడు. సో ఆ రిఫరెన్స్ మీద స్పాట్ లో వచ్చేది ప్రతి దాని మీద కూడా 5,000 వస్తుంది. ఏమన్నా అది కాకుండా ఆ యూపాస్ బిజినెస్ మీద కనీసం 1 lakh ఆయన ఎర్న్ చేస్తున్నాడు అంటే కనుక ఆయనకి 5% వస్తుంది. ఒక 5,000 రూపీస్ చెప్పిన ఆయనకి ప్రతి యూపాస్ నుంచి రెగ్యులర్ గా వస్తుంది అనుకోండి. సో 1,80,000 అనేది ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ అండి. ఇది రెగ్యులర్ ఇన్కమ్. ఇది పైన చూపించేది వన్ టైం ఇన్కమ్. సో 36 యూపాస్లు వచ్చినప్పుడు ఏమండి ఒక్కొక్క దాని మీద ఒక 5,000 రూపాయలు చెప్పిన వన్ టైం ఇన్కమ్ ఎర్న్ చేశాడు. సో వాళ్ళు ప్రతి నెల కూడా 1 lakh రూపీస్ ఒక్కొక్క యూపాస్ ఎర్న్ చేస్తున్నా కూడా సో దాని మీద కూడా 5% చెప్పిన ఆయన ఎర్న్ చేస్తున్నాడు. సో మొత్తానికి ఎవరి మంత్ ఇక్కడ 1,80,000 అనేది ఆయన ఎర్న్ చేయొచ్చు, జస్ట్ పార్ట్ టైం గా ఉంది. అయితే ఇలాంటి పార్ట్నర్స్ ఎంతమంది ఉంటారండి? 10 members పెట్టుకోవచ్చండి. అంటే ఏసీపీ డౌన్ లో ఎంప్లాయీస్ లాగా పనిచేసే ఒక పార్ట్నర్స్, అంటే ఎంప్లాయీస్ కాదు పార్ట్నర్స్, జస్ట్ అంటే వాళ్ళ టైం ఉన్నప్పుడు కొన్ని రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, కొంతమందితో మాట్లాడి సెట్ చేస్తారు. యూపాస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని అంటే కనుక ఏసీపీ వెళ్ళి ఆయనతో మాట్లాడుకుని లేదా ఆయనతో కూడా ఫోన్ లో మాట్లాడుకుని మొత్తానికి ఆయన అది క్లోజ్ చేసుకుని యూపాస్ అనేది క్లోజ్ చేస్తాడు. సో ఆ యూపాస్ అనేది ఎక్కడ ఉండొచ్చు? ఆల్ ఓవర్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మీరు యూపాస్ ఇవ్వచ్చు అనమాట. సో యూపాస్ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్ ఉందో మీకు తెలుసండి. సో 54,000 ప్లస్ ట్యాక్స్. సో ఆ రెండు పే చేస్తే కనుక మీకు యూపాస్ అనేది సో ఒక 3 working days లో మనం ఇచ్చేయచ్చు అనమాట. సో అంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకు రావడానికి కంప్లీట్ మొత్తం 3 days అనుకోండి. సో ఒక 3 days లో మీకు యాక్టివేషన్ అనేది మీరు షాపింగ్ కూడా చేయొచ్చు అనేది కూడా స్టార్ట్ చేసేయచ్చు. సో ఎలా ఉంటుంది అనమాట. సో ఇది పార్ట్నర్ సంబంధించిన ఇన్కమ్, అంటే పార్ట్నర్ సంబంధించిన కెరీర్ అనమాట. అయితే ఇది వన్ టైం గురించి మనం మాట్లాడడం. సో మనం నెక్స్ట్ చూద్దాం. రెగ్యులర్ ఇన్కమ్ అనేది 5% అండి దీనికి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. 1 lakh చూపి చెప్పిన ఆయన ఒక యూపాస్ ఎర్న్ చేస్తున్నాడంటే ఏమంటే ఆయన మీద 5,000 చెప్పి నీకు వస్తుంటుంది అనమాట. సో 36 యూపాస్ ఉన్నాయంటే 5,000 చెప్పినంటే 1,80,000. సో అలా వస్తుంది అనమాట. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 per month, అంటే ఒక పార్ట్నర్ ఒక యూపాస్ ని బుక్ చేశాడు. అంటే ఎన్ని ఉంటాయి సంవత్సరంలో? 12 యూపాస్లు తెచ్చాడు ఆయన. సో 12 యూపాస్ తీసిన ఒక్కొక్కడి మీద 5,000 రూపీస్ వస్తుంది అనమాట రెగ్యులర్ గా వచ్చేది. అలా అయినా సరే 60,000 పర్ మంత్. అంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే కూడా చాలా మంచి ఇన్కమ్. ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఇప్పుడు కరోనా తర్వాత అంటే ఇప్పుడు అంతా కూడా ఎలా తయారైందంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా కరోనాకు ముందు కరోనా తర్వాత అండి. సో మీరు చూడండి, జెట్ ఎయిర్వేస్ ఆల్మోస్ట్ క్లోజ్ లా ఉంది. సో హోటల్స్ అన్ని కూడా క్లోజ్ అండి. థియేటర్స్ అంటే మూవీ సంబంధించిన అంటే ఒక సినిమా ఇండస్ట్రీ చాలా స్ట్రగుల్స్ లో ఉన్నారు. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా ఇప్పుడు అసలు ఎన్ని షట్టర్స్ కూడా ఓపెన్ అవుతాయి అనేది కూడా తెలియదండి. చాలా జాబ్స్ ఏమంటే అందరు కూడా ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు అనమాట. సో మీకు ఏంటంటే చాలా స్కిల్డ్ పర్సన్స్, చాలా క్వాలిటీ పర్సన్స్ ఏమంటే ఒక 5,000 10,000 మాట్లాడే పొజిషన్ కి వచ్చేసారండి. పరిస్థితులు అలా ఉన్నాయి. సో అలాంటిది ఇక్కడ ఒక మంచి ఇన్కమ్, మంచి కెరీర్ మన దగ్గర ఉందంటే పార్ట్నర్స్ గా కావచ్చు, లేకపోతే యూపాస్ గా కావచ్చు, లేకపోతే ఏమంటే మనకు ఒక గ్లోబల్ గా ఒక రెగ్యులర్ గా ఒక ఏసీపీ గా కావచ్చు. సో మీకు మంచి క్వాలిటీ ఉన్న పర్సన్స్ మీకు అపాయింట్ చేసుకోండి. అంతేగాని అంటే ఏమీ లేదు అక్కడ. మీరు ఎప్పుడైతే మీరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు కాకుండా మీరు టీమ్ లోకి వచ్చారంటే మీకు ఎక్కువ స్ట్రగుల్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి పాత్రకు కూడా చాలా బిజీ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ మీకు ఏసీపీగా మీకు చాలా వర్క్స్ ఉన్నాయి, అలాగే మీకు సిపిగా కూడా మీకు చాలా వర్క్స్ ఉన్నాయి. అంతేగాని సో నేను ఆయన కిందకెళ్ళి చేస్తాను, ఈయన కిందకెళ్ళి చేస్తాను, ఇది ఎంఎల్ఎం కాదు, నెట్వర్క్ కాదు. ఇది కంప్లీట్ గా ట్రెడిషనల్ బిజినెస్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఇది మీకు ఒక్కొక్కటి మీకు కొంచెం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చాలా కేర్ఫుల్ గా చాలా స్కిల్డ్ పర్సన్స్ ని మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఒకళ్ళకి మీరు కరెక్ట్ గా సబ్జెక్ట్ ఇచ్చారంటే వాళ్ళు మీకు ఏమంటే దూసుకెళ్ళిపోయేటట్టు ఉండాలి. సో వాళ్ళు ఒక మంచి బిజినెస్, ఒక మంచి lakhs of rupees ఎవరి మంత్ ఎర్న్ చేసే ఒక బిజినెస్ మీరు వాళ్ళకి ఇస్తున్నారంటే అలాంటి పర్సన్ కి అక్కడ ఉన్న ఆ పాత్రకి ఆయన ఎలిజిబుల్ కాదని మీరు చెక్ చేయండి. ఎవరైనా అడుగుతారు, ఎవరైనా కావాలంటారు, ఏసీపీ కావాలంటారు, సిపి కావాలంటారు. ఓకే, బట్ ఏంటంటే దానికి ఆయనకి అర్హత ఉందా లేదా? కంపల్సరీగా ఏసీపీ మీరు తీసుకుంటున్నారంటే మీరు ఫుల్ టైమర్స్ అయి ఉండాలి. ఏమంటే పార్ట్ టైం గా చేస్తాను ఏసీపీ అంటే కాదు. మీకు పార్ట్ టైం ఇవన్నీ కూడా మీకు పార్ట్నర్స్ గా కానివ్వండి, లేకపోతే యూపాస్ గా కానివ్వండి. సో ఇలాగ మనం ఉండొచ్చు అనమాట. లేదంటే యూజర్ గా ఉండి కూడా పర్ మంత్ 1 crore రూపీస్ ఎర్న్ చేసే అవకాశం ఉంది సర్కిల్స్ కంప్లీట్ చేసుకుంటాం. సో అలా అనమాట. కానీ ఒక ఏసీపీగా వస్తున్నారంటే మీరు 100% మీరు ఫుల్ టైమర్ గా ఉండాలి. మీరు ఫుల్ టైమర్ గా ఉంటేనే ఏసీపీ అనేది మీరు తీసుకోండి.
ఓకేనండి. సో అప్పుడు మీకు ఆ బిజినెస్ ఇప్పుడు ఆ దాంట్లో ఉన్న కిక్ మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ మీకు ఇలా 4 రకాలుగా మీకు ఇన్కమ్స్ అనేది ఉంది. సో పార్ట్నర్స్ నుంచి కూడా మీకు యూపాస్ ఇన్కమ్ ఉంది. సో ఇలా అనమాట, ఇలా 4 రకాలుగా మీరు హ్యాండిల్ చేయాలి. సో మీరు ఒక జాబ్ చేస్తూనో, ఇంకో పని చేస్తూనో, లేకపోతే ఇంకొక కంపెనీ చేస్తూనో ఇది చేయాలంటే మాత్రం ఇది చేయలేరు అనమాట. సో ఇది ఏసీపీ అన్నాడు 100% ఫుల్ టైమర్ గా ఉండాలి. సో అది మెయిన్ అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మీకు యూజర్స్, వెండర్స్, యూపాస్ ఇన్కమ్ ప్లస్ పార్ట్నర్స్ గురించి కూడా మనం కంప్లీట్ గా తెలుసుకున్నాం. నెక్స్ట్ చూద్దామండి. ఎగ్జాంపుల్, ఎంటర్ 10% ఇన్ యువర్ పిన్ కోడ్. అంటే కనీసం ఒక 10% ఎంటర్ అయితే అనే కాల్కులేషన్స్ అనేది టోటల్ ఇన్కమ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్, మీకు మీ పిన్ కోడ్ లో 1 lakh పాపులేషన్ ఉన్నారు, కానీ 10% మీరు రీచ్ అయ్యారు 12 months తర్వాత. అంటే నేను ఏసీపీకి ఎందుకు ఫుల్ టైమ్ గా మీరు ఉండాలో, నేను మీకు ఎలాంటి ఇన్కమ్ వస్తుందో, మీకు టోటల్ ఫుల్ టైమ్ ఇన్కమ్ ఏంటనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట. అయితే ఫ్రెండ్స్ మీరు చూడండి, 10% మీరు రీచ్ అయ్యారు అంటే 90,000 మంది ఇంకా మీరు వాళ్ళు ఇంకా రీచ్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా దీంట్లో రాలేదు, కానీ ఒక 10% మాత్రం వచ్చారు. ఆ 10% లో ఎలాంటి బిజినెస్ వస్తుంది ఇక్కడ మనం చూద్దాం. అంటే యూజర్స్ మీద వచ్చేది ఏంటండి, యూపీవీఎన్. అంటే యూపీవీ అంటే యూజర్ పర్చేస్ వాల్యూ కదండి. సో ఇక్కడ యూపీవీ ఇన్కమ్ అంటే ఒక యూపీవీ ఇన్కమ్ అనేది యూజర్స్ నుంచి వచ్చేది 10% రీచ్ అయితే వచ్చేది ఇన్కమ్ ఎంత అండి, 1,50,000 పర్ మంత్. అంటే యూపీ మీద వచ్చేది 1,50,000 అనేది పర్ మంత్ ఇన్కమ్ వస్తుందండి. సో నెక్స్ట్ ఇన్కమ్ చూద్దాం. వెండర్స్ మీద వచ్చేది ఎంత అండి, 180 వెండర్స్ ఆఫ్టర్ 12 months కదా. సో 2,97,000 అనేది ఒక వెండర్స్ మీద నుంచి వచ్చే ఇన్కమ్. సో ఇది కూడా ఏసీపీ ఇన్కమే. సో ఫస్ట్ వచ్చిన యూపీవీ ఇన్కమ్ 1,50,000 అనేది యూజర్ మీద నుంచి వచ్చేది యూపీవీ ఇన్కమ్. సో వెండర్స్ మీద నుంచి వచ్చేది 2,97,000 ఇన్కమ్. సో నెక్స్ట్ ఇంకా యూపాస్ మీద రెగ్యులర్ ఇన్కమ్ అనమాట. యూపాస్ రెగ్యులర్ ఇన్కమ్ ఎంత అంటే 3 lakhs. ఇక్కడ ఒక 3 lakhs రూపీస్ యూపాసెస్ మీద కూడా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. సో ఇలా చూసుకుంటే పోతే మొత్తం ఏసీపీ నెట్ మంత్లీ టోటల్ ఎంత చూసుకుంటే 7,47,000. గమనించారా? సో ఒక ఏసీపీకి 7,47,000 రూపాయలు పెర్ మంత్ ఇన్కమ్ ఉందంటే సో దీన్ని ఇప్పుడు చెప్పండి. సో ఇది ఎవరికి ఇవ్వాలంటే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి సో అలా సెలెక్ట్ చేసుకుంటూ ఇస్తున్నామండి. సో ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండాలి. సో అక్కడ పిన్ కోడ్ బ్లాక్ అయిందంటే ఎప్పుడైతే బ్లాక్ అయిందో దాని గురించి మళ్ళీ సిపి ఆలోచించుకుంటారు. సో ఆ పిన్ కోడ్ ని ఎలా పికప్ చేయాలి, ఎవరితో పికప్ చేయాలి అనేది సిపి వెంటనే ఆలోచించుకుంటారు. ఆ రైట్స్ సిపికి ఉంటాయి. అందుకేంటంటే మీరు ఇచ్చేటప్పుడే, మీరు అపాయింట్ చేసేటప్పుడే మీరు ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళ వర్త్ఫుల్లా కాదా అనేది కొంచెం ప్లాన్ చేసుకుని ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక ఏసీపీకి ఒక పర్ మంత్ ఇన్కమ్ 7,47,000 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కనీసం నేను 10% రీచ్ అయితే గురించి మాట్లాడా, 20%, 30%, 50%, 60% గురించి నేను మాట్లాడా, బేసిక్ గురించి మాట్లాడా. బేసిక్ అయితే ఎలాంటి పొజిషన్ ఉంది అంటే ఇక్కడ పార్ట్నర్స్ కాదు, ఒక ఎంప్లాయీస్ అనమాట. ఒక 10 ఎంప్లాయీస్ పెట్టి ఇక్కడ ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో మీ పిన్ కోడ్ లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆర్డర్లు బుక్ చేసుకొచ్చినందుకు గాను వాళ్ళకి శాలరీ ఇచ్చినా కూడా, ఏమంటే ఒక 10 మందిని ఎంప్లాయీస్ పెట్టుకున్నా కూడా ఒక 20,000 శాలరీ ఇచ్చినా కూడా మీకు 2 lakhs అనేది ఖర్చు అవుతుంది అనమాట. సో అంటే వాళ్ళు ఏంటంటే ప్రతి 100 మందికి ఇప్పుడు ఒక వాలంటీర్ సిస్టమ్ ఉంది కదా, ఏపీలో ఒక వాలంటీర్ సిస్టమ్ అనేది ఉంది. సో అలాగా ఒక ప్రతి 100 మందికి ఒక ఎంప్లాయీని పెట్టి ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో, అంటే ఎవరైతే లోపల గారిన నచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకుని 100% క్యాష్ బ్యాక్ తీసుకుందామని వచ్చారో, సో వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 85 నుంచి 90% వరకు కూడా చాలా మందికి యాప్ ని ఎలా యూజ్ చేసుకోవాలో, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో అనేది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అందుకేంటంటే ఒక ఎంప్లాయీ బేస్ మీరు తయారు చేస్తారంటే కనుక ప్రతి 100 మందికి ఒక ఎంప్లాయీని మీరు పెట్టండి. సో అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే మీకు మీ పిన్ కోడ్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది కాబట్టి, మీ ప్యానల్ లో ఉంటుంది కాబట్టి, సో ఆ డేటా ప్రతి పర్సన్ కి ఒక 100 టార్గెట్ ఇచ్చి ఆ 100 మందిని 1 month టైంలో 30 రోజుల్లో కనీసం అది 100 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు ఒక ఆర్డర్ తీసుకురామనేసి వాళ్ళు మీరు ఒక ఎంప్లాయీస్ గా మీరు పెట్టారంటే వాళ్ళకి శాలరీ 20,000 శాలరీ ఇచ్చినా కూడా, ఎందుకంటే కరోనా తర్వాత 5,000, 10,000, 15 మధ్యలో మాత్రమే మాట్లాడుతున్నారు. 20,000 రూపాయల శాలరీ అంటే అది ఏమంటే చాలా హై ప్రొఫైల్ అయితే తప్ప రావట్లేదు ఇక్కడ. కానీ ఒక మామూలుగా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఒక 20,000 శాలరీ ఇచ్చినా కూడా మీకు చాలా స్కిల్డ్ పర్సన్స్ వస్తారు. సో ఎవరు కూడా అలా ఏమి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా. ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ బుక్ చేసుకొచ్చి ఏమంటే 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, ఎవ్రీథింగ్ ఏదైనా సరే సో ఈ పాస్ లోకి కానీ లేకపోతే వెండర్స్ దగ్గరికి కానీ వాళ్ళు ప్రమోట్ చేసి మొత్తం ఆర్డర్లు అయితే తీసుకొస్తారనమాట. సో ఒక్కొక్కరికి 20,000 రూపాయల శాలరీ ఇచ్చిన మీరు 10 మందిని ఎంప్లాయీస్ పెట్టుకున్నా కూడా మీరు
2 lakhs రూపీస్ మీకు ఖర్చు అవుతుంది. సో 7,47,000 లో కనీసం 2 lakhs తీసేసిన 5,47,000 అనేది ఒక ఏసీపీ ఇన్కమ్ ఉంటుంది. కానీ చాలా పకడ్బందీగా మీ పిన్ కోడ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అర్థమైందండి. సో ఇలాగా ఒక సిస్టమేటిక్ గా ఒక ఇక్కడ ఎంపవరింగ్ అనేది కూడా జరుగుతుంది. కొంతమంది ఎంప్లాయీస్ మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరు ఒక ఎంటర్ప్రీనర్ లాగా మీరు ఉన్నారు ఏసీపీగా. సో ఇదంతా మనం గమనించాలి. సో ఈ సిస్టమ్ ని మీరు గమనించినప్పుడే మీరు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. సో ఇది ఒక ఎంఎల్ఎం లాగాను, ఒక డైరెక్ట్ సెల్లింగ్ లాగాను, ఒక మార్కెటింగ్ లాగా నడిపిద్దామంటే సో ఇది నడవదనమాట. సో కంప్లీట్ గా ప్రతి ఒక్కరు కూడా నేను పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, సో అదేదైతే ఉందో దాన్ని మనం కొంచెం పక్కకి పెడదాం. సో అక్కడ స్కిల్స్ మాత్రమే ఇక్కడ తీసుకొద్దాం. ఆ స్కిల్స్ ని ఉపయోగించి ఇక్కడ ఎంటర్ప్రీనర్ లాగా ఎలా మనం ప్లాన్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మనం ఒక 1 year లోనే ఒక మిరాకిల్స్ మనం చేయొచ్చండి. సో ఇది ఏసీపీకి సంబంధించిన ఫుల్ కెరీర్ అనమాట. సో 4 రకాలుగా అంటే యూజర్స్, వెండర్స్, యూపాస్, పార్ట్నర్స్ మీద ఎలాంటి ఇన్కమ్ అనేది ఆయన ఎర్న్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది. ఇది కాకుండా యూపాస్ ఇన్కమ్ అనేది ఏసీపీకి వన్ టైం ఇన్కమ్ అనేది కూడా వస్తుంది కదా. చూడండి ఇక్కడ మీకు 360 యూపాసెస్ అనుకోండి. సో ఒక్కొక్క అంటే చూడండి, ఒక్కొక్క యూపాస్ నుంచి 2,000 చెప్పిన కమిషన్ వచ్చిందంటే 7,20,000 అనేది దీనికి వన్ టైం ఇన్కమ్ అనేది యూపాస్ మీద వస్తుంది. అంటే యూపాస్ మీద వన్ టైం ఇన్కమ్ అనేది కూడా ఏసీపీకి వస్తుంది కదండి. సో ఒక 120 యూపాస్ వచ్చినా కూడా 2,40,000 అనేది ఆయనకి వన్ టైం ఇన్కమ్ వచ్చింది. లేదు ఆయన 3 చెప్పిన ప్రతి పార్ట్నర్ కూడా 3 యూపాస్లు ఇచ్చినా కూడా 360 యూపాస్లు అవుతుంది 1 year లో. సో ఆ 360 యూపాస్ మీద 2,000 చెప్పిన కమిషన్ కాల్కులేట్ చేసుకుంటే కనుక 7,20,000. కనీసం ఒక్క యూపాస్ ఇచ్చినా కూడా 2,40,000 ఇది వన్ టైం ఇన్కమ్ గా వస్తుంది. ఇది కూడా ఇది ఎక్స్ట్రా అనమాట. సో ఏసీపీకి సో ఇది రెగ్యులర్ ఇన్కమ్. 7,47,000 ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ ఇన్కమ్. సో ఇది వన్ టైం ఇన్కమ్ అనేది ఒక ఏసీపీగా ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు ఏసీపీగా మీరు చార్జ్ తీసుకున్నారో, ఎవరైతే మీరు ఏసీపీగా మీరు రిజిస్టర్ అయ్యారో, ఏసీపీగా మీరు ఎవరైతే మీరు యాక్టివేషన్ అయ్యారో, సో మీరు టైం మాత్రం ఏమాత్రం మీరు వేస్ట్ చేసుకోవద్దండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు టైం ని ఉపయోగించుకుని మీ పిన్ కోడ్ లో మాక్సిమం పీపుల్స్ ని మీరు అచీవ్ అయ్యి కనీసం ఒక 30 to 50% మీరు టార్గెట్ పెట్టుకోండి. కనీసం 30% ఉన్నా కూడా మీరు చాలా మిరాకిల్స్ మీరు చేస్తారండి. ఒక వండర్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మీరు మీ ఏరియాలో ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది ఏసీకి సంబంధించిన కంప్లీట్ ఇన్కమ్ అన్నమాట. కానీ వెండర్ కానీ ఎలాంటి ఇన్కమ్ వస్తుంది, సో వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు ఏ వాటిని వాళ్ళు కవర్ చేయాలనేది ఒకసారి మనం చూద్దామండి. ఒక యూపాస్ కానివ్వండి, అయితే వెండర్ అయితే మాత్రం ఫ్రీనే కదా. సో అలా కానివ్వండి. సో వెండర్ కైనా యూపాస్ కైనా ఒకటే ఎక్సెల్ అనమాట. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు యూపాస్ ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, ఒక యూపాస్ మీరు ఇక్కడ తీసుకున్నారంటే దాని కాస్ట్ ఎంత అండి? 54,000 ప్లస్ ట్యాక్స్ అనమాట. సో కంపెనీకి 54,000 కాబట్టి మనం దాని గురించి మాట్లాడతాం. సో ఇక్కడ దీని మీద ఆర్ఓఐ అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎవరైనా సరే? ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ పెట్టారంటే ఎంత ఆర్ఓఐ లెక్కేస్తారండి? 2%, 3%, 5% ఇలా లెక్కేస్తారండి. సో బ్యాంక్ వడ్డీ కంటే కూడా కొంచెం బెటర్గా ఉంటే చాలు వాళ్ళకి మాది బ్రహ్మాండమైన బిజినెస్ అని చెప్తారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నామండి 200% మనం ఎక్స్పెక్ట్ చేసినా కూడా 1,08,000 అనేది పర్ యానం ఇన్కమ్ అనేది వస్తే, సో మనం 200% మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్కమ్ వస్తున్నట్టే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 200% అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు తగ్గే పరిస్థితి ఉండదండి. సో యూపాస్ అనేది అంత పవర్ఫుల్ అండి. 20 కోట్ల ప్రోడక్ట్ కి మనం ఒక బిజినెస్ మ్యాన్ గా మనం అంటే 20 కోట్ల ప్రోడక్ట్ ని మనం ఆపరేట్ చేయొచ్చు అంటే, సో అది చిన్న విషయం కాదనమాట. అది చాలా బిగ్ టాపిక్ అండి. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ న్యూ కస్టమర్స్ అని చూసారా? సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మీరు ఒక యూపాస్ తీసుకున్నారు, ఎవ్రీ మంత్ 100% ని మీరు రీచ్ అవుతున్నారు. సో ఎవ్రీ మంత్ మీరు 100% ని మీరు రీచ్ అవుతున్నారంటే ఆఫ్టర్ 1 year ఒక 1,200 అంటే ఒక 1,200 మంది అండి. సో ఒక 1,200 మందిని మీరు రీచ్ అయ్యారంటే కనుక, సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు పర్సంటేజ్లు కానివ్వండి, లేకపోతే ఇక్కడ కేటాయించిన కొన్ని మనకి ఫ్లైట్లు కానీ ఇవన్నీ కానీ మనకు ఉండవు కదా అంటే అనేసి చాలా మందికి ఉండే ఆలోచన అనమాట. సో ఏదైనా పర్వాలేదండి, మామూలుగా ఒకసారి మీరు మామూలుగా వినండి, లాస్ట్ కి మనం దాన్ని ఎలా సెట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి లైట్ బిల్ కానివ్వండి, లేకపోతే ఫోన్ బిల్ కానివ్వండి, వాటర్ బిల్ కానివ్వండి, DTH ఫోన్ అంటే టీవీకి సంబంధించి కానివ్వండి, ఇలాగ మనం కొంత ఖర్చులు చేస్తూ ఉంటాం. సో వీటి మీద ఒక యూపాస్ కి వచ్చే కమిషన్ ఎంత అంటే 0.30%. ఇలాంటి ఈ ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు ఇలాంటి వాటి మీద వచ్చేది ఎంత అండి?
0.330% అనమాట ఈ పోస్ట్ వచ్చే కమిషన్. ఓకే, సో అలాగే గ్రాసరీస్ అంటే రైస్, మనకి వెజిటేబుల్స్ కానివ్వండి, బియ్యం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, లేకపోతే మీరు లోకల్ వెండర్స్ కావచ్చు, సో లోకల్ వెండర్స్ నుంచి కానివ్వండి, ఇవన్నీ మీరు లెక్కేసుకుంటే కనుక సో ఇవన్నీ కూడా మీకు 0.50. సో ఏంటంటే వీటి మీద మనకి బాగా తక్కువ ఉంటుంది అనమాట. సో నో ప్రాబ్లం అయినా కూడా, ఎందుకంటే ఇది కంటిన్యూగా ఉండేదే. సో అలాగే మనం చూసుకుంటే కనుక క్లాతింగ్స్ మీద 3% ఉంటుంది అనమాట. సో ఈ పాస్ కి కమిషన్. అలాగే మనకి లోన్స్ అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మందికి ఉంటుందండి. బండి లోన్ కానివ్వండి, కార్ లోన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి చాలా లోన్స్ ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ రెన్యువల్స్ కానివ్వండి, సో మీరు రెన్యువల్స్ కూడా మీరు మన ఎవరైతే మనకి అడ్మిన్స్ ఉన్నారో అడ్మిన్స్ మీరు ఫోన్ చేస్తే కనుక లోన్స్ మీద కూడా మీరు క్యాష్ బ్యాక్లు పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కానివ్వండి. సో అలాగే మనకి ఫ్లైట్ టికెట్లు వాడి వాళ్ళు ఉంటే కనుక ఫ్లైట్ టికెట్స్ వాడతారు. సో వాటి మీద అయితే మాత్రం 2% అనుకోండి. సో అలాగే మనకి ఫుడ్ అండ్ ట్రావెల్స్ సంబంధించి 2% ఉంటుంది అనమాట. సో వీటి మీద కొంచెం ఎక్కువ వస్తుంది. అలాగే మీకు ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 2% ఉంటుంది కమిషన్. అలాగే మీకు రియల్ ఎస్టేట్ మీద 2% ఉంటుందండి. సో 2% అంటే ఇది చాలా ఎక్కువ, ఎందుకంటే అది ల్యాక్స్ లో ఉంటుంది కాబట్టి, క్రోర్స్ లో ఉంటుంది కాబట్టి ఇది చాలా ఎక్కువ అనమాట. సో ఇవన్నీ కూడా కవర్ చేయాలండి. ఒక వెండర్ కావచ్చు, లేకపోతే ఒక యూపాస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా కవర్ చేసేటట్టుగా మీ పిన్ కోడ్ లో ఇవన్నిటి కూడా మీ పిన్ కోడ్ లో నుంచి ఇవన్నీ కూడా మీ యూపాస్ నుంచి కానీ మీ వెండర్ నుంచి కానీ ఇది వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోండి. సో ఇదైతే ఏం జరుగుతుందో చూద్దాం. 100 కస్టమర్స్ ప్రతి నెల వస్తున్నారంటే కనుక ఏమంటే మీకు 1200 కస్టమర్స్ వస్తారండి. సో ఆఫ్టర్ 1 year అనమాట, అంటే 1 year కంప్లీట్ అయ్యేటప్పుడు కనీసం ఒక 1200కి మీరు రీచ్ అయినా కూడా చూడండి ఇక్కడ ఎలా ఇస్తారంటే ఈ ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా యావరేజ్ ఒక 5000 రూపీస్ ఇస్తారు. సో అంత 60,000 అయింది. అంటే ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ వేసుకుంటే కనుక ఒక 60,000 అంటే ఒక 5,000 అయిందండి. సో ఇక్కడ మనకి ఒక సంవత్సరంలో ఇవి అవ్వచ్చు అంటారా? అప్రాక్స్ అవుతుందండి. ఎందుకంటే ఎంత విలేజ్ లో ఉన్నా అండ్ ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఎన్ని కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా మనకి గట్టిగానే వస్తాయి. సో ఇవన్నీ కూడా అనమాట. సో అలాగే మనకి గ్రాసరీస్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక నెలకు ఒక 10,000 రూపాయలు ఇస్తారు. గ్రాసరీస్ అంటే మనకు ఈ వెజిటేబుల్స్ దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి మనకి స్నాక్స్ ఎవ్రీథింగ్ మొత్తం టోటల్ గా వేసుకోండి. సో అదంతా కూడా వేసుకున్నా కూడా ఏమంటే ఇది మనం గ్యారెంటీగా రీచ్ అయిపోతాం, ఎందుకంటే ఇది తక్కువగానే ఉంది ఇది కూడా. సో క్లాతింగ్ సంబంధించి కూడా సంవత్సరం మొత్తం మీద కలిపి ఏమంటే ఒక 60,000 ఉంటుందా? పండగలు లెక్కేసుకున్నా కూడా మనకి ఇప్పుడు కనీసం ఒక ముగ్గురు నలుగురు ఉన్న ఫ్యామిలీలో 15,000 20,000 అవుతుందండి. ఒకసారి షాపింగ్ వచ్చామంటే 15 నుంచి 20,000 అవుతుంది. సో ఇలా లెక్కేసుకుంటే 60,000 కూడా ఇది కూడా రీచ్ అయ్యి ఇప్పుడు మనకి రీజనబుల్ గా అనిపిస్తుంది. సో అలాగే ఇన్సూరెన్స్ సంబంధించి కానివ్వండి, లేకపోతే లోన్ సంబంధించి కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాటిని మనం లెక్కేసినా కూడా ఒక ఆఫ్టర్ 1 year ఒక యూపాస్ కానివ్వండి, లేకపోతే ఒక వెండర్ కానివ్వండి, చూడండి అంటే వెండరే యూపాస్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్ గా. సో ఇద్దరిని మనం వెండర్ ఇచ్చిన ప్రతి వ్యక్తికి కూడా మన యూపాస్ కూడా ప్రమోట్ చేయొచ్చండి. సో అందుకేంటంటే మాక్సిమం పర్సెంటేజ్ ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఆ వెండర్స్ వాళ్ళది కిరాణా షాపే కావచ్చు, లేదంటే వాళ్ళది ఒక రైస్ షాపే కావచ్చు, కానీ మిగతా 20 కోట్ల ప్రోడక్ట్ ని మార్కెట్ చేసుకోవచ్చు అంటే జస్ట్ ఒక ఫోన్ లో ఒక యాప్ వేసుకుని మిగతా 20 కోట్ల ప్రోడక్ట్ కూడా నువ్వు మార్కెట్ చేసుకోవచ్చు. బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు ఏదైనా ఇవ్వచ్చు అంటే ఆయన ఏమైనా నో అంటాడా? సో ఆయనకి కరెక్ట్ గా వెళితే కనుక ప్రతి వెండర్ కూడా యూపాస్ కూడా తీసుకుంటాడండి. సో ఇలా చూసుకుంటే కనుక ఆఫ్టర్ 12 months అంటే 1 year తర్వాత చూసుకుంటే కనుక ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఒక 60,000 మీద అంటే 1,200 మంది అనమాట. 1,200 మంది ఇంటూ 60,000 వేసుకుని దాని మీద 0.30% వేసుకుంటే మీకు ఎంత అండి? ఇది 2,16,000 అండి. 2,16,000. అలాగే మీకు గ్రాసరీస్ మీద వేసుకుంటే కనుక 0.50% అనమాట. సో దీని మీద లెక్కేసుకుంటే కనుక ఏమంటే ఇది 7,20,000. సో ఇలాగ మీకు క్లాతింగ్ మీద లెక్కేసుకుంటే కనుక ఈ పాపులేషన్ అంటే ఒక 1,200 మందికి మనం కౌంట్ చేస్తున్నాం అండి. ఒక 1,200 మంది ఒక యూపాస్ కి ఒక 1,200 మంది ఉంటే కనుక సో ఇలాగ మీరు ఈ క్లాస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు లెక్కేసుకుంటే ట్రావెల్ అండ్ ఫుడ్ ఏమంటే రియల్ ఎస్టేట్ మొత్తం కలుపుకుంటే కనుక 1,65,60,000 రూపాయలు అనేది ఏమంటే ఒక యూపాస్ అనేది ఎర్న్ చేస్తున్నారండి. ఎంత అండి? 1,65,60,000 రూపాయలు. సో ఒక యూపాస్ ఇన్కమ్ ఒక 1,200 మంది ఉంటేనే సో కోటి దగ్గర ఆల్మోస్ట్ ఏమండి 1,500,000 దాటి ఏమండి ఎక్కువ ఉందన్నమాట. 1,65,60,000 రూపాయలు అంటే సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి చాలా ఎక్కువ ఇక్కడ ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే దీంట్లో మనకి చాలా మంది ఏమంటే ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ మనకి పెద్ద ఎక్కువ ఉండవు కదా అంటే ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఎప్పుడైతే 100% క్యాష్ బ్యాక్లు ఉన్నాయో సో మాక్సిమం ఏమంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇది పెరిగే అవకాశం ఉంది చాలా. అంటే ఇప్పుడు ఇవన్నీ లాక్డౌన్లు ఇవన్నీ ఓపెన్ అయితే కనుక ఇవన్నీ మారతాయి. సో అవి కూడా మనం తక్కువ వేసుకున్నాం. ఇప్పుడు మన ఈ 1,65,60,000 రూపాయల్లో కనీసం ఎంత % వేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఇవన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ 60-70% మనం యాక్సెప్ట్ చేసేటట్టు ఉన్నాయి.
కొన్ని మాత్రం కొంచెం ఎక్కువగా అనిపించినట్టుగా ఉంది. అందుకు మనం ఏం చేద్దామంటే దీనికి కనీసం ఒక 50% చేద్దామా? 50% కాదు, నేనేమన్నానంటే జస్ట్ 25%, అంటే రూపాయికి 25 పైసలే అంటున్నాను నేను, అంటే 25% అంటున్నాను. ఒక 25% లెక్కేసుకోండి మీరు, 41,40,000 రూపాయలు ఏమంటే ఒక యూపాస్ కి ఇన్కమ్ వస్తుంది. 25% వేసుకున్నా సరే మీరు ఇవన్నిటిలో. సో ఆల్మోస్ట్ మనకి 60-70% మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అయినా కూడా ఏమంటే 20% వేద్దాం. 25% వేసినా కూడా 41,40,000 చిల్లర అప్రాక్స్ అలా వచ్చే అవకాశం ఉంది. 41 లక్షలు అంటే ఏమంటే ఆల్మోస్ట్ ఎంత పడుతుందండి? కనీసం 3 లక్షలు పడుతుందా సుమారుగా పర్ మంత్. సో ఎలా అనమాట. సో కనీసం యావరేజ్ ఇన్కమ్ గా లెక్కేసుకున్నా కూడా, సో ఇవన్నిటిని కూడా మనం టచ్ చేసినప్పుడు లోన్స్ లేకపోతే ఏమంటే రియల్ ఎస్టేట్ ఇలాంటివి ఉంటే కనుక ఈ నెంబర్ ఇంకా మీకు బాగుంటుందండి. అలా అనమాట. కనీసం 25% వేసుకున్నా కానీ ఒక 42 లక్షల వరకు యావరేజ్ గా మీకు వస్తుందన్నమాట ఎవ్రీ మంత్ ఇన్కమ్. ఇప్పుడు ఒక 1200 మంది ఉంటే అర్థమైందండి, ఒక 1200 మంది కస్టమర్స్ మీకు ఉంటే కనుక, సో దీన్ని మీరు ఒక యూపాస్ అనేవాడు ఏమండి ఒక మంచి వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీస్ ని పెట్టుకోవచ్చు. ఒక ఎంటర్ప్రీనర్ లాగా ఆయన కూడా ఒక ఎంప్లాయీస్ ని పెట్టుకోవచ్చు. సో కస్టమర్స్ ని బేస్ ని పెంచుకోవచ్చు. సో ఆయన కూడా చేసుకోవచ్చు అనమాట. ఆయన కూడా మంచి ప్లానింగ్ చేసుకోవచ్చు. సో అలా చేసుకున్నప్పుడు ఇదంతా కూడా ఈజీనే, ఇంతకు మించి కూడా ఆయన చేయొచ్చు అనమాట. సో అది వెండర్ కావచ్చు, యూపాస్ కావచ్చు, ఎలా అనమాట. సో ఇక్కడ మీరు కింద చూస్తే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే వచ్చిన పర్సన్స్ అందరూ కూడా మళ్ళీ సర్కిల్స్ లోకి వచ్చి 100% క్యాష్ బ్యాక్ లో తీసుకుని అవన్నీ కూడా కాయిన్స్ గా వచ్చేవన్నీ మళ్ళీ క్యాష్ గా మారుతాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ముందు ప్రస్తుతానికి సో మనం ఏ సెగ్మెంట్ ని మనం టచ్ చేయాలి, సో ఎంత పాపులేషన్ మనం రీచ్ అవ్వాలి, సో ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనే దానికన్నా మనం ఇక్కడ ఆలోచిద్దామండి. సో మనం మైక్రో లెవెల్లో ఏమంటే రేపు మార్నింగ్ నుంచి మనకి వికాస్ రావత్ గారు 7:30 to 8 హాఫ్ అన్ అవర్ అనమాట. సో మనకి అది ఒక స్కూల్ లాగా మనకి నడుపుతున్నారన్నమాట 7 days. రేపు మార్నింగ్ నుంచి మనకి మైక్రో లెవెల్లో కూడా ఆయన చెప్తున్నారన్నమాట. సో దాన్ని రీచ్ అయ్యేటట్టుగా మనం ఉంటే కనుక మనం చాలా డెప్త్ కూడా మనకి ఇంకా తెలుస్తుంది అనమాట. కానీ ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం మీరు ఇది మనం గుర్తుపెట్టుకుని ఎంత రీచ్ అవ్వాలి, కనీసం 1 year లో ఎంత రీచ్ అవ్వాలి, ఒక యూపాస్ అనేవాడు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయాలనేది ఇలా మనం ప్లాన్ చేసుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇలా మనం ఒక వెండర్ కానీ ఒక యూపాస్ కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ 200% కాదండి, ఇంకా చాలా చాలా ఎక్కువ ఇన్కమే ఇక్కడ మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. 200% అనే దానికి మీకు డోకా లేదు. ఒక యూపాస్ తీసుకుంటే ఒక 54,000 అనేది నథింగ్ అండి ఈ బిజినెస్ ముందు. సో అందుకేంటంటే సో యూపాస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో దాని మీద అవగాహన తెచ్చుకుని దాన్ని ఎలాగ మనం ప్లాన్ చేయాలి, ఎలాగ మనం దీన్ని తీసుకోవాలి, సో ఎవ్రీథింగ్ అంతా కూడా మీరు ప్లాన్ చేసుకుని మీ యొక్క లీడర్స్ మీరు అప్రోచ్ అవ్వండి. మీకు ఇమీడియట్ గా ఒక వర్కింగ్ డేస్ 3 days మీకు ఆయనకి కేటాయించారంటే మీకు యూపాస్ అనేది మీకు రెడీ చేసి పెడతారండి. సో మీరు ఎక్కడున్నా సరే, మీరు ఒక మొబైల్ బిజినెస్ అనమాట. సో మీరు ఎక్కడైనా సరే మీరు దాన్ని మీ ఒక ఐప్యాడ్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ లేకపోతే ఒక ఉంది అంటే కనుక మీరు ఎక్కడి నుంచైనా మీరు యూపాస్ ని ఆపరేట్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇది ఒక వండర్ఫుల్ సిస్టమ్ అనమాట, యూపాస్ సిస్టమ్, అలాగే వెండర్ సిస్టమ్ అనమాట. సో మీరు ఎలిజిబుల్ వెండర్స్ ని, క్వాలిటీ ఉన్నాయి వెండర్స్ ని మీరు అందరినీ కూడా మీరు యూపాస్ గా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. యాజ్ ఏ వెండర్ గా ఉంటారు ప్లస్ యూపాస్ కూడా తీసుకోవచ్చు ఆయన. సో రెండింటిని కూడా మనం ఒకళ్ళే కూడా మనం ప్లాన్ చేసుకున్నా కూడా మాక్సిమం వెండర్స్ మీరు యూపాస్ ని మీరు మార్చొచ్చు. అయితే టార్గెట్ ఏంటంటే ఏసీపీకి 180 యూపాస్ అనేది మనం క్రియేట్ చేయాలనేది మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో అదనమాట. సో దాన్ని రీచ్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలండి. సో ఇది ఇక్కడ యూపాస్ కానీ వెండర్స్ కానీ ఇలాంటి ఇన్కమ్ అనేది ఉందన్నమాట. 25% వేసుకున్నా కానీ 42 lakhs అనేది ఒక 1200 మంది కస్టమర్స్ ఉంటేనే అవుతుంది. ఒక పిన్ కోడ్ లో 1200 మంది పెద్ద ఇది విషయం కాదండి. సో ఇలా అనమాట. సో ఇది ఈ ప్రకారంగా మనకి వెండర్ కానీ యూపాస్ కానీ కమిషన్స్ వస్తున్నాయి. ఓకేనండి. రత్న గారు నమస్తే రెడ్డి గారు, నమస్తే. ఛానల్ హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది సార్. లక్ష్మ గారు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. లక్ష్మణ్ గారు ఓకే, ట్రైనింగ్ గురించి అయితే ఇంక చెప్పాల్సింది లేదు, చాలా వండర్ఫుల్ గా ఉంది. రెండోది మీరు ఇచ్చిన ఆపర్చునిటీ ఎటువంటి అంటే ఈ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అన్ని చేసి ఇన్వెస్ట్మెంట్ అన్ని కోల్పోయి ఆశలన్నీ ఐడియాస్ అయిపోయిన టైంలో ఒక బ్యూటిఫుల్ మిరాకిల్ ఆపర్చునిటీని ఇచ్చారు మొత్తం అందరికి. దీంట్లో అసలు ఎలాగైనా ప్రూవ్ చేసుకుంటే ఎంత లెక్కనే వెళ్ళొచ్చు. అసలు వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇది. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాను నేను.
రెండోది దానికి మా పాత మిత్రులు మా లక్ష్మణ్ లేకపోతే మా రతన్ ఇలాంటి వాళ్ళందరూ తోడ్పాటు చాలా ఎక్సలెంట్ గా చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎనీవే ఈ అందరి ముందు మీకు బిగ్ చాలా పెద్ద కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ sir. Thank you, కూడా thank you. మా నుంచి రెడ్డి గారు. నిజంగా మనం కొన్ని ఏంటంటే డబ్బు ఒకటే కాదండి, కొన్ని ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైతే మనం ఏంటో ఒక రకమైన బ్లెస్సింగ్స్ మాట. ఎవరికైనా ఒక మంచి మనం ఏంటంటే తెలుసో తెలియక కొన్ని బిజినెస్ కొన్ని వ్యాపారాలు చేసామో, కొన్నిట్లో మనం ఎన్నో ఫేస్ వాల్యూ పోయింది, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి, అలాగే మనం కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ పడ్డామండి యాజ్ కొన్ని మార్కెట్ లో. అదేంటంటే అవన్నీ కూడా ఒక అనుభవం మాట మనకి. ఈ రోజు గ్లోబల్ గార్డెనర్ లో రావడం వల్ల ఏంటంటే డబ్బులు ఓకే, డబ్బులు మనం ఎంత చేస్తే అంత వస్తుంది. అదే విధంగా ఒక మంచి గౌరవం, ఒక మంచి ఇది చాలా వండర్ఫుల్, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అలాగే ఎవరైతే మన యంగ్ అండ్ డైనమిక్ ఎవరైతే మన వికాస్ రావత్ గారు ఉన్నారో, ఈజ్ రియలీ వండర్ఫుల్ గ్రేట్ పర్సన్ అండి. ఆయన 24 ఏ టైంలో ఆయన కామన్ పర్సన్ కూడా ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ప్లస్ ఆయన రెగ్యులర్ డైలీ ఆయన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్ని భాషల్లో, ప్రతి ఒక్క స్టేట్ కూడా ఆయన మాట్లాడుతూ. నిజంగా అలాంటి వ్యక్తి కూడా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, అదే విధంగా సబ్జెక్ట్ కూడా ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. ఇది గ్లోబల్ గార్డెనర్ అనేది ఒక పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. ఇది ద ఫస్ట్ కంపెనీ మాట. మన ఇండియాలో స్టార్ట్ అయ్యి అన్ని కంట్రీస్ కూడా స్ప్రెడ్ చేయడం కోసం ఆయన వండర్ఫుల్ గా డిజైన్ చేయడం జరిగిందండి. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, ఫెంటాస్టిక్ అండి. అందరికి లైఫ్ ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ప్రతి ఒక్కరికి ఒక గుడ్ లైఫ్ ఇవ్వడానికి మంచి ప్లాట్ఫామ్. సరే, మన రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఈ టైంలో, కరోనా టైంలో కూడా ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు మన సిఓ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి కంపల్సరీ. ఇటువంటి కాన్సెప్ట్ ని, అంటే చాలా జెన్యూన్ ఉన్న కాన్సెప్ట్ ని తెచ్చిన రతన్ రాజ్ గారికి కానీ లక్ష్మణ్ గారికి కానీ చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇలాగే మనం కలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. Stay home and happy life. Thank you. Thank you, Andy. Thank you, Lakshman garu. Thank you, Andy. Thank you, Anand.